రిలీజ్ కి ముందే పెద్ది రికార్డుల విధ్వంసం. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే మేకర్స్ కి కోట్లలో లాభం తెచ్చిపెట్టిన పెద్ది. టాక్ పాజిటివ్ గా వచ్చిందా? కోట్ల కలెక్షన్ల సునామీ గ్యారంటీ. ఇంతకీ ఇప్పటి వరకు పెద్ది ఎంత బిజినెస్ చేశాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పోస్టర్ రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ పెద్ది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ రిలీజ్కి ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. గేమ్ చేంజర్ ఫలితంతో సంబంధం లేకుండా రామ్ చరణ్ మార్కెట్ స్టామినా ఏంటో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 30న సమ్మర్ కానుకగా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వనున్నటువంటి ఈ మూవీ థియేటర్లోకి రాకముందే రికార్డ్ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. లేటెస్ట్గా రిలీజ్ అయిన పెద్ది నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్ వివరాలు చూస్తే మెగా పోస్టర్ రామ్ చరణ్ పెద్దిపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయనిపిస్తుంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఈ మూవీని భారీ స్థాయిలో రూపొందిస్తుండగా చరణ్ను పూర్తిగా రగ్గుడ్ మాస్ అవతార్లో చూపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టించింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసినటువంటి ఈ పాటలో చరణ్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసినటువంటి రెండో సింగిల్ రై రై రారాను లేటెస్ట్గా మేకర్స్ కూడా రిలీజ్ చేశారు. రెహమాన్ స్వయంగా పాడినటువంటి ఈ పవర్ఫుల్ డ్యాన్స్ నెంబర్ పల్సేటింగ్ బీట్స్తో మాస్ ఎనర్జీని పంచుతోంది. స్టార్ ఎంట్రీ సాంగ్గా రూపొందినటువంటి ఈ పాటలో చరణ్ తన ట్రేడ్ మార్క్ మాస్ స్టైల్ ఫ్లూయిడ్ మూమెంట్స్తో అదరగొట్టారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, అనంత్ శ్రీరామ్ లిరిక్స్ పాటను మరింత ఎలివేట్ చేశాయి. ఈ సాంగ్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. శివరాజ్ కుమార్ అండ్ జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. పెద్ది మూవీ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ దగ్గర పడుతుండడంతో బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. రెండు పాటలు చార్ట్ బస్టర్ కావడం, టీజర్ సంచలనం రేపడం, ట్రైలర్ రాకుండానే పాన్ ఇండియా స్థాయిలో బజ్ వచ్చేయడం బయ్యర్లను టెంప్ట్ చేస్తున్నాయి. భారీ ఆఫర్లతో నిర్మాతల ముందుకొస్తున్నారు బయర్స్. 2026లో అతిపెద్ద ఓపెనర్ రెవెన్యూ జనరేటర్గా దీని మీద డిస్ట్రిబ్యూటర్ల అంచనాలు మామూలుగా లేవు. ట్రేడ్లో వినిపిస్తున్నటువంటి సమాచారం మేరకు పెద్ది థియేటర్ బిజినెస్ సుమారు 300 కోట్ల దాకా చేరొచ్చట. నైజాం ఇంకా ఫైనల్ కానప్పటికీ 65 కోట్ల దాకా పలకొచ్చని అంటున్నారు. పెద్దిలో భాగస్వామ్యం ఉన్నటువంటి మైత్రితో పాటు దిల్ రాజు, ఏషియన్ సునీల్ రైట్స్ కోసం చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. కర్ణాటక 23 కోట్లు, ఓవర్సీస్ 40 కోట్లు ఆల్రెడీ లాక్ చేసుకుని అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారట. సీడెడ్ 35 కోట్లు, కోస్టల్ ఆంధ్ర 85 కోట్ల దాకా పలుకొచ్చని అంటున్నారు. ఇంకా నార్త్ ఇండియా డీల్స్ మొదలవ్వలేదు. హిందీ ట్రేడ్లో పెద్ది హాట్ కేక్గా మారిపోయింది. పుష్ప రేంజ్లో మ్యాజిక్ చేస్తుందని కూడా అందరూ నమ్ముతున్నారు. ఆ కాన్ఫిడెన్స్తోనే పెద్ద రేట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక నాన్ థియేటికల్, డిజిటల్, ఓటీటీ, శాటిలైట్ ఆడియో హక్కులు కలుపుకుంటే నిర్మాత నేరుగా టేబుల్ ప్రాఫిట్స్లో ఆల్రెడీ ఉన్నట్టే. ఇది అఫీషియల్గా వెల్లడి చేసింది కాకపోయినా ఫిలిం సర్కిల్ స్టాక్ అయితే బలంగా ఉంది. కేవలం సింగిల్ లాంగ్వేజ్లో మనశంకర్ వరప్రసాద్ గారు 300 కోట్లు దాటినప్పుడు బహుభాషల్లో ఇంత హైప్ పెట్టుకొని పెద్ది ఇంకెంత మ్యాజిక్ చేస్తుందోనని మెగా ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. ఈ నెల రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా కాబట్టి డెఫినెట్గా ట్రైలర్ని ఇచ్చేటువంటి ప్లాన్లో ఉన్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. అది బ్లాస్ట్ అయితేనే ఇక్కడ చేసినటువంటి డిస్కషన్కి న్యాయం జరుగుతుందన్నమాట. ఐటమ్ సాంగ్, ప్యాచ్ వర్క్ తదితరాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని యూనిట్ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. డిజిటల్ రైట్స్, నెట్ఫ్లిక్స్ భారీ డీల్. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం డిజిటల్, శాటిలైట్ అండ్ ఆడియో రైట్స్ కూడా ద్వారానే నిర్మాతలను సేఫ్ జోన్లోకి ఉన్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్ అంచనాల ప్రకారం పెద్ది సినిమా సాధించినటువంటి రికార్డ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయని కూడా చాలా మంది అంటున్నారు. పెద్ది డిజిటల్ రైట్స్ను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ గట్టి పోటీ మధ్య సొంతం చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషలకు కలిపి 115 నుండి 130 కోట్ల మధ్య ఈ ఒప్పందం కుదిరిందని ట్రేడ్ వర్గాలు అంచనా. అంతేకాదు సినిమా ప్లాట్ఫామ్పై భారీ హిట్స్ నిలిస్తే అదనంగా 20 కోట్ల పర్ఫార్మెన్స్ బోనస్ క్లోజ్ కూడా ఉండొచ్చని కూడా టాక్ నడుస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా ఛానల్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది. తెలుగు వర్షన్కు మాత్రమే 35 నుంచి 40 కోట్ల మధ్య ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. హిందీ మరియు ఇతర భాషలో కలిపి మొత్తం శాటిలైట్ డీల్ 50 నుంచి 70 కోట్ల వరకు పలికేటువంటి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడంతో ఆల్బంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ ఏకంగా 35 కోట్లకు ఆడియో హక్కులను సొంతం చేసుకుందట. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి చికిరి సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలవడం, లేటెస్ట్గా వచ్చినటువంటి రై రై రారా పాటకు మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై బజ్ను మరింత పెంచింది. రామ్ చరణ్కు ఉన్నటువంటి అంతర్జాతీయ గుర్తింపు కారణంగా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఓవర్సీస్ రైట్స్ ద్వారానే సుమారు 40 కోట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గ్లోబల్ ఇమేజ్ గణనీయంగా పెరగడం దీనికి మెయిన్ రీజన్గా భావిస్తున్నారు.
ఇలా మొత్తం నాన్ థియేట్రికల్ వివరాలను పరిశీలిస్తే డిజిటల్ 115 నుండి 130 కోట్లు ప్లస్ బోనస్ క్లాస్ అంటే ఇంకొక 20 కోట్లు మరియు శాటిలైట్ రైట్స్ 50 నుండి 70 కోట్లు, ఆడియో రైట్స్ 35 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల మేరకు జరిగినట్లు తెలుస్తుంది. ఈ లెక్కల ప్రకారం పెద్ది నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే 275 కోట్ల మార్క్ దాటిందని కూడా ట్రేడ్ అంచనా. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 30న థియేటర్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందోనే అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు పెద్ద ఒక ఎత్తు రేంజ్లో కూడా బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ మనకు చూసాం. గేమ్ చేంజర్ లాంటి ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత కూడా వస్తున్నటువంటి సినిమాకి ఆ సినిమా కన్నా మించి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అండ్ అదంతా పక్కన పెట్టేసి చరణ్కు ఓన్లీ ఉన్నటువంటి చరణ్ క్రేజ్ని దృష్ట్యా ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం నిజంగా అది వన్ అండ్ ఓన్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి మాత్రమే సాధ్యమైందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా అంటే బేసిక్గా ఏ హీరోకైనా కానీ ఇంకెవరికైనా కానీ ఒకవేళ ఫ్లాప్ వస్తే ఆల్మోస్ట్గా నెక్స్ట్ సినిమా బిజినెస్ జరగకపోవడం లేదంటే కొంచెం అంటే బయర్స్ ముందుకు రాకపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రొడ్యూసర్స్ ఫేస్ చేస్తారు. బట్ అలా కాకుండా సినిమా కంటెంట్ అంటే ఇంకా మెయిన్ కంటెంట్ కూడా బయటికి రాలేదు. మెయిన్ కంటెంట్ అంటే మనందరికీ తెలుసు ఆబ్వియస్గా ట్రైలర్. సో ట్రైలర్ కూడా బయటికి రాకుండా కేవలం 2 సాంగ్స్ ఒక్క గ్లిమ్స్ తోటి మాత్రమే ఈ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే పెద్ద నిజంగా ట్రైలర్ వచ్చి ఇన్ కేస్ ఆ ట్రైలర్ కనుక కొంచెం పాజిటివ్గా నమ్మకంగా ఉంటే మాత్రం ఇంకెంత రేంజ్లో బిజినెస్ జరుగుతుందని కూడా చాలామంది ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ సినిమాని ఏ జోనర్లో ఉండబోతుందో బుచ్చిబాబు చాలా క్లియర్గా చెప్పారు. అండ్ దీంట్లో మీరు అనుకున్నట్టు స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఒక బలమైనటువంటి ఎమోషన్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగేటువంటి ఒక పర్ఫెక్ట్ ఇంకో బ్యాక్ స్టాప్ ఒక స్టోరీ ఉంటుందట. ఆ స్టోరీ కూడా నిజంగా అందరినీ టచ్ చేస్తుంది అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఈ జోనర్ ఎందుకు చాలామంది ఇష్టపడతారు అంటే ఆల్రెడీ సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి రంగస్థలం ఏదైతుందో రంగస్థలంకి ఇప్పటికీ చాలామందికి ఆ మూవీ ఫేవరెట్గా ఉండిపోతుంది. సో అలాంటి డైరెక్టర్ కాకుండా కానీ ఇన్ కేస్ ఆయన శిష్యుడే అలాంటి జోనర్ తీస్తున్నాడు, దీంతో పాటు మళ్ళీ మాస్క్ కూడా తీస్తున్నాడు కాబట్టి ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, డ్యాన్స్ ఉంది, పాటలు ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ దీంట్లో స్పోర్ట్స్ డ్రామా అండ్ ఒలింపిక్స్ వరకు కూడా వెళ్ళేటువంటి ఎదిగే విధానం ఉంటుంది. సో దీంట్లో వీళ్ళందరూ కూడా ఎలా ఆపుతారు వాటిని అన్నింటినీ అధిగమించి ఇక్కడ పెద్ది ఒలింపిక్స్కి ఎలా చేరబోతున్నాడు ఇవన్నీ కూడా అహంకారానికి సంబంధించి అండ్ దాని తర్వాత ఆత్మగౌరవం ఈ బేస్లు అన్నీ ఈ ఎమోషన్స్ అన్నీ కూడా పెద్దిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఇన్ కేసు ఉన్నటువంటి సెట్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక రేంజ్లో అనిపిస్తున్నాయి. ఇక జాన్వీ కపూర్ మనందరికీ తెలిసిందే, ఆల్రెడీ దేవరతోటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ ఆబ్వియస్గా చాలామంది యూత్కి ఇప్పుడు క్రష్గా మారిపోయింది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఇంకెంత బజ్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అక్కడ బాలీవుడ్లో కంప్లీట్గా ఆవిడకు ఉన్నటువంటి క్రేజ్ అండ్ ఇక్కడ రామ్ చరణ్కి కూడా ఇండియా వైడ్గా ఉన్నటువంటి క్రేజ్ ఈ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లయితే తెలుసు. సో మొత్తంగా ప్రొడ్యూసర్ స్టిల్ ఇప్పటి వరకు రిలీజ్కి ముందే లాభాలలో ఉండడం డెఫినెట్గా గ్యారంటీ ఈ లెక్కలు చూస్తే అయితే తెలుస్తుంది. బట్ అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు కానీ ట్రేడ్ వర్గాలు విశ్లేషించి చెప్పినటువంటి లెక్కలు ఆబ్వియస్గా ఇక సినిమా రిలీజ్ అయితే కొంచెం పాజిటివ్ టాక్ కనుక వస్తే కోట్ల వర్షం కురుస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మెగా ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా ఆకలిగా ఉన్నారు రామ్ చరణ్ డిజాస్టర్ తర్వాత. సో ఈ సినిమా కనుక కొంచెం మ్యాజిక్ క్రియేట్ చేస్తే మాత్రం డెఫినెట్గా కొన్ని కోట్ల వర్షం కురిపించే ఛాన్సెస్ అయితే ఆబ్వియస్గా ఉంటుందన్నమాట. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.